బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ అంబర్పేటలో భార్యపై భర్త హత్య కుట్రను భగ్నం చేశారు చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అనంతరం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక దేశీ తుపాకీ మ్యాగజైన్, 6 లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3 మొబైల్ ఫోన్లు, ఒక ఎలక్ట్రిక్ స్కూటీ సీజ్ చేశారు. నిందితుడు అరుణ్ కుమార్ మల్కజ్గిరికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు అనిల్ కుమార్ తన రెండో భార్యపై అనుమానంతో ఆమె హత్య కుట్ర పన్నాడు. తన భార్యకు వివాహితర సంబంధం ఉందని అనుమానంతో తుపాకీ కొనుగోలు చేశారు. అందుకోసం జవహర్ నగర్ యాప్రాలకు చెందిన మొహమ్మద్ అబు, యాగత్పురాకు చెందిన విద్యార్థి మేర్ ముజమ్మిల్ అలీఖాన్ సాయం తీసుకున్నాడు. బీహార్లోని ముంగేర్ నుంచి దేశీ తుపాకీ కొనుగోలు చేశారు. 35,000కు ఒక తుపాకీ, 10 లైవ్ రౌండ్లు, 2 మ్యాగజైన్లు కొనుగోలు చేశాడు. ఆయుధాన్ని అరుణ్ కుమార్కి ఇచ్చి 1.10 లక్షలు తీసుకున్నారు. అరుణ్ కుమార్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని గోల్కొండలో తుపాకీతో ప్రాక్టీస్ చేశారు. విచారణలో వ్యవసాయ భూమిలో 2 రౌండ్లు కాల్చినట్టు బయటపడింది. అక్కడే ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన తబీష్ సల్మాన్ పరారీలో ఉండగా గాలిస్తున్నారు. యాదాద్రిలోని గోలగూడలో పోలాల్లో 2 రౌండ్లు కాల్చినట్టు విచారణలో వెల్లడైంది. మొత్తంగా ఆ తుపాకీని బీహార్ నుంచి కొనుగోలు చేసినట్టు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, మొత్తంగా భార్యను చంపేందుకు భర్త చేసిన ప్లాన్ ను అయితే పోలీసులు భగ్నం చేసిన పరిస్థితి, ఆ డీటెయిల్స్ ఏంటి అనిల్? భార్యను చంపేందుకు భర్త ప్లాన్ కి పాల్పడ్డ ఘటనలో భాగంగా తుపాకీ తీసుకొచ్చిన క్రమంలో ఆ ఘటనకు సంబంధించి కావచ్చు, ఆ భగ్నానికి సంబంధించి కావచ్చు, అంటే ఆ ప్రమాదానికి చేయాలన్న క్రమంలో ఏదైతే పూనుకున్నాడో దానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారని చెప్పాలి. ఇందులో భాగంగానే బీహార్కి చెందినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి తుపాకీని అయితే కొనుగోలు చేశాడు అరుణ్ కుమార్. అయితే ఈ ఘటనకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు వివరాలు తెలుసుకొని దాడులు చేశారు. అయితే నిన్న అంబర్పేటలో భాగంగా దీనికి సంబంధించి వివరాలు వెలుగులోకి వచ్చాయి. మొన్న రోజున దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడం జరిగింది, వాహనాలు తనిఖీలు చేయడం జరిగింది. అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేస్తున్న క్రమంలో వాహనంలో తుపాకీ కనిపించడం కలకలం రేపింది. ఆ తర్వాత పోలీసులు విచారణ జరపగా అరుణ్ కుమార్ని అదుపులో తీసుకొని విచారణ జరిపారు. తన రెండో భార్యని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడని చెప్పేసి ఆ తర్వాత బీహార్కి చెందినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేసినట్టుగా కూడా పోలీసుల దగ్గర నుంచి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడే ఉంటున్నటువంటి మరో ఇద్దరినైతే ఇతను కలవడం జరిగింది. వాళ్ళిద్దరికి సంబంధించి వివరాలు తెలుసుకొని వాళ్ళ దగ్గర ఈ తుపాకీకి సంబంధించిన వివరాలని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ తుపాకీని అయితే కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన తర్వాత యాదాద్రి భువనగిరి దగ్గర ఇతను ప్రాక్టీస్ చేయడం జరిగింది. 2 రౌండ్లు అక్కడ కూడా కాల్పులు జరిపి ఆ తర్వాత ఇక్కడికి వస్తున్న క్రమంలోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన అనంతరం వాహనంలో ఈ తుపాకీ దొరకడం జరిగింది. తుపాకీతో పాటు 2 మ్యాగజైన్లు, అదేవిధంగా 6 బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రెజెంట్ ముగ్గురిని కూడా, నిందితుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా చెంచల్గూడ జైలుకి అయితే రిమాండ్కి తరలించారు. ప్రసన్న. రైట్ అనిల్, థ్యాంక్ యూ.